హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 22. ఇప్పుడు మనం కొన్ని కొత్త పదాల పరిచయం చేస్తాను. వాటిని జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి. ఉందా అని ప్రశ్నిస్తాం కదా మనం. దాన్ని ఉర్దూలో ఏమంటారంటే మౌజూద్ హై అని ప్రశ్నార్థకంగా మనం చూడాలన్నమాట. మౌజూద్ హై అని అనొచ్చు, లేదా హై అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా మనం వాయిస్ మాడ్యులేషన్ మారాలి. హై అంటే ఉందా అని కూడా వస్తుంది, మౌజూద్ హై అంటే కూడా ఉందా అనే అర్థం వస్తుందన్నమాట. అలాగే ఉంది అని చెప్పడానికి హై అని మామూలుగా అంటే సరిపోతుంది. హై అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా అనవలసిన పని లేదు. ఉంది అని చెప్పడానికి హై అని అంటే సరిపోతుంది. అలాగే ఉన్నారు అని చెప్పడానికి మౌజూద్ హై అంటే ఉన్నారు లేదా ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఉంది అని కూడా చెప్పడానికి మౌజూద్ హై అని కూడా అనొచ్చు. ఏమంటారు అని అంటే దాన్ని క్యా కహతే హై. ఏమి అంటే క్యా, అంటారు అంటే కహతే హై. ఏమంటారు అంటే దాన్ని క్యా కహతే హై అని అంటారు. అలాగే వచ్చాడు అని అనాలి అనుకుందాం. దానికి ఉర్దూలో ఆయా హై అని అంటారు. అలాగే వచ్చింది అని స్త్రీ లింగం వచ్చినప్పుడు ఆయి హై అని స్త్రీతోని వాక్యాలు తయారు చేసినప్పుడు ఆయి హై అని అనాలి. అలాగే పురుషులతోని వాక్యాలు తయారు చేసేటప్పుడు ఆయా హై అని అనాలి. వచ్చాడు, వచ్చింది అనే పదాలకి అర్థాలుగా. ఉందా దానికి ఉర్దూలో మౌజూద్ హై లేదా హై అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా మనం ఎప్పుడైతే అడిగామో దాన్ని వాక్యంలో ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. మీ దగ్గర కలము ఉందా అని ప్రశ్నించారు అనుకుందాం. కలము అంటే పెన్ అన్నమాట. మీ దగ్గర కలము ఉందా అని ప్రశ్నించినప్పుడు దాన్ని ఉర్దూలో ఆప్కే పాస్ కలం మౌజూద్ హై అని కూడా అనొచ్చు, లేదా ఆప్కే పాస్ కలం హై అని ముక్తసరిగా కూడా అనొచ్చు. రెండింటిలోనూ పెద్ద తేడా లేదు. మీ దగ్గర కలం ఉందా అంటే ఆప్కే పాస్ కలం మౌజూద్ హై అని అనొచ్చు, లేదా ఆప్కే పాస్ కలం హై అని కూడా అనొచ్చు అన్నమాట. ఉంది అంటే హై అని అనుకున్నాం కదా. ఈ ఉంది అని చెప్పడం వాక్యంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నా దగ్గర పుస్తకం ఉంది అని చెప్పాము కదా. ఆ వాక్యానికి ఉర్దూలో ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే నా దగ్గర అంటే మేరే పాస్, మేరే అంటే నా, దగ్గర అంటే పాస్, మేరే పాస్ పుస్తకం అంటే కితాబ్, ఉంది అంటే హై. మేరే పాస్ కితాబ్ హై, నా దగ్గర పుస్తకం ఉంది అని వస్తుందన్నమాట. అలాగే అతని దగ్గర లేదా ఆమె దగ్గర బంతి ఉంది అని అనాలి అనుకుందాం. దానికి ఉర్దూలో అయితే ఉస్కే పాస్ అనేటప్పటికీ ఉస్కే అంటే అతని లేదా ఆమె ఎవరైనా అనొచ్చు. దగ్గర అంటే పాస్, ఉస్కే పాస్ గేంద్ హై, గేంద్ అంటే బంతి, గేంద్ హై బంతి ఉంది, ఉస్కే పాస్ గేంద్ హై బంతి ఉంది. అతని దగ్గర లేదా ఆమె దగ్గర బంతి ఉంది అనే జవాబు మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఉన్నారు అంటే మౌజూద్ హై అని అర్థం వస్తుందని అనుకున్నాం కదా. ఇప్పుడు ఉన్నారు అనే దాన్ని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో ఒక 2 వాక్యాలు ఎగ్జాంపుల్గా చూద్దాం. అక్కడ చాలామంది ఉన్నారు
అని చెప్పాలనుకున్నాం. దాన్ని ఉర్దూలో ఏమంటారు? వహా వహా ఎన్ సౌండ్ అనమాట. ఎన్ నాకి పుల్ అనమాట అది. వహా బహుత్ సారే లోగ్ మౌజూద్ హై. వహా అంటే అక్కడ, బహుత్ సారే లోగ్, బహుత్ అంటే చాలామంది, సారే లోగ్ అంటే మంది, లోగ్ అంటే మంది అనమాట. సారే బహుత్ సారే అంటే చాలామంది, బహుత్ అంటే చాలా, సారే లోగ్ అంటే మంది. బహుత్ సారే లోగ్ మౌజూద్ హై అంటే ఉన్నారు. వహా బహుత్ సారే లోగ్ మౌజూద్ హై అక్కడ చాలామంది ఉన్నారు అనేదానికి ఉర్దూ తాత్పర్యం అలా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక వాక్యంలో చూద్దాం. అతనితో పాటు గుర్రం కూడా ఉంది అని చెప్పాలనుకున్నాం అనుకో. ఉస్కే సాత్ అంటే అతనితో పాటు, లేకపోతే అతనితో పాటు, ఘోడా భీ గుర్రం కూడా, భీ అంటే కూడా, ఘోడా అంటే గుర్రం, మౌజూద్ హై ఉంది, ఉస్కే సాత్ ఘోడా భీ మౌజూద్ హై అతనితో పాటు గుర్రం కూడా ఉంది అని చెప్పొచ్చు. ఏమి అంటారు అంటే దాన్ని ఉర్దూలో క్యా కహతే హై అనే పదం ఉందనుకోండి. దీన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడతారంటే చూద్దాం ఇప్పుడు. ఒక తెలుగు వాక్యం, నాకైతే నచ్చలేదు, మరి మీరేమంటారు అని మనం సాధారణంగా మన సంభాషణలో ఇటువంటి వాక్యాలు ఉపయోగిస్తూ ఉంటాం. దాన్నే ఉర్దూలో ఏ విధంగా అంటారో చూద్దాం. ముझे तो पसंद नहीं आया, मुझे तो पसंद नहीं आया నాకైతే నచ్చలేదు. और आप क्या कहते हैं మరి మీరేమంటారు అని ప్రశ్నిస్తామన్నమాట. మరి మీరేమంటారు అన్నదాన్ని ఏ విధంగా వాడాలో మనం చూస్తున్నాం వాక్యంలో ఉపయోగించి. ముझे तो పసంద్ నహీ ఆయా, ముझे तो అంటే నాకైతే, పసంద్ అంటే ఇష్టం, నహీ ఆయా రాలేదు అంటే నచ్చలేదు. ఔర్ మరి ఆప్ క్యా కహతే హై, ఆప్ అంటే మీరు లేదా తమరు, క్యా కహతే హై ఏమంటారు, క్యా అంటే ఏమి, కహతే హై అంటారు, ఏమంటారు అని ప్రశ్నిస్తామన్నమాట. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. నేను పాడాలనుకుంటున్నాను, మరి నీవేమంటావు అని ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక ఫ్రెండ్ అన్నాడు, నేను పాడాలనుకుంటున్నాను, మరి నీవేమంటావు అని అతని అభిప్రాయం అడుగుతున్నాడు. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే, మై గానా చాహతా హూ, మై అంటే నేను, గానా అంటే పాడటం, చాహతా హూ అనుకుంటున్నాను, ఔర్ తుమ్ క్యా కహతే హో మరి నీవేమంటావు, మై గానా చాహతా హూ ఔర్ తుమ్ క్యా కహతే హో మరి నీవేమంటావు అని ఒక ఫ్రెండ్ తన తోటి ఫ్రెండ్ని అడుగుతున్నాడు, అభిప్రాయం అడుగుతున్నాడు. వచ్చాడు అనే దానికి ఉర్దూలో అయితే ఆయా హై అనే జవాబు వస్తుంది. ఈ ఆయా హై అనే దాన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడతామో చూద్దాం. తెలుగులో వచ్చాడు అనే దాన్ని రఫీ నవ్వుతూ లోపలికి వచ్చాడు అని వాక్యం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏమంటారు? రఫీ హస్తే హువే అందర్ ఆయా హై. రఫీ హస్తే హువే, హస్తే హువే అంటే నవ్వుతూ, అందర్ అంటే లోపలికి, ఆయా హై వచ్చాడు. రఫీ హస్తే హువే అందర్ ఆయా హై, రఫీ నవ్వుతూ లోపలికి వచ్చాడు అనేదానికి ఉర్దూ ట్రాన్స్లేషను అలా ఉంటుందన్నమాట. అతను ఏదో చెప్పటానికి వచ్చాడు అనే వాక్యం ఉందనుకోండి. దాంట్లో వచ్చాడు అని ఉంది కదా, అతను ఏదో చెప్పటానికి వచ్చాడు. ఉస్నే కుచ్ కహనే కే లియే ఆయా హై,
ఉస్నే అంటే అతను లేదా ఆమె అని కూడా వస్తుంది అక్కడ. ఏదో చెప్పడానికి వచ్చాడు. ఏదో అంటే కుచ్, చెప్పడానికి అంటే కెహనే అంటే చెప్పడానికి, కేలియే అంటే చెప్పడానికి అని. కెహనా అంటే చెప్పడం, కేలియా అంటే చెప్పడానికి. ఆయా హై అంటే వచ్చాడు. ఉస్నే కుచ్ కెహనే కేలియే ఆయా హై అనే జవాబు మనకు వస్తుంది. వచ్చాడు అయిపోయింది. వచ్చింది అనే దానికి ఉర్దూలో ఆయి హై అని అంటారు. అంటే స్త్రీలింగం అన్నమాట. ఒక అమ్మాయి, అనార్కలి అనే అమ్మాయి నవ్వుతూ లోపలికి వచ్చింది. అనార్కలి నవ్వుతూ లోపలికి వచ్చింది. అనార్కలి హస్తే హువే అందర్ ఆయి హై అని అనాలి. అనార్కలి హస్తే హువే అందర్ ఆయి హై. హస్తే హువే అంటే నవ్వుతూ, అందర్ అంటే లోపలికి, ఆయి హై అని అనాలి స్త్రీలింగం కాబట్టి. వచ్చింది అనే జవాబు వస్తుందన్నమాట. తర్వాత ఇంకొక వాక్యం, ఆమె ఏదో చెప్పడానికి వచ్చింది అనే దానికి ఉర్దూలో ఏమంటారంటే ఉస్నే కుచ్ కెహనే కే లియే ఆయి హై. ఉస్నే అంటే ఆమె, కుచ్ అంటే ఏదో, కెహనా అంటే చెప్పడం, కేలియే అంటే చెప్పడానికి, కెహనే కే లియే అని అనాలి, చెప్పడానికి అని. ఆయి హై అంటే వచ్చింది. ఉస్నే కుచ్ కెహనే కే లియే ఆయి హై. ఆమె ఏదో చెప్పడానికి వచ్చింది అనే జవాబు మనకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. తర్వాత మీ ప్రశ్నలు జవాబులు ఏదన్నా ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో అడగండి. అంతవరకు సెలవా మరి. గుడ్ బై ఫర్ నౌ.